హాయ్ గైస్, మన ప్రియదర్శి అన్న బలగం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రీసెంట్గానే హిట్ కొట్టాడు. తర్వాత అన్న ఏ మూవీ తీస్తాడని చాలామంది ఎదురు చూశారు. ప్రియదర్శి అన్న చాలా మూవీస్లో సైడ్ క్యారెక్టర్గా అండ్ కమెడియన్గా నటించి మంచి గుర్తింపు పొందాడు. అండ్ బలగం మూవీతో ఫస్ట్ టైం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎవరికైనా హిట్ కొట్టాడు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని డార్లింగ్ మూవీతో మళ్ళీ హిట్ ఇద్దామని మళ్ళీ వచ్చేసాడు ప్రియదర్శి అన్న. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్గానే రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రైలర్ రివ్యూ అనేది ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ మూవీలో హీరోగా మన ప్రియదర్శి అన్న అండ్ హీరోయిన్గా మన ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నబ్బా నటేష్ ఉండబోతున్నారు. స్టోరీ చూసుకుంటే హీరో ప్రియదర్శి అన్నకి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్యారిస్కి వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక మంచిగా అమ్మాయిని సెట్ చేసుకొని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. దానికోసం చాలామంది మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నానా కష్టాలు పడి ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి మన హీరోయిన్ అనమాట. అమ్మాయిని చాలా కష్టపడి లైన్లో పెట్టి ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు మన ప్రియదర్శి అన్న. ఆ తర్వాత మొదలవుతుంది అసలైన ట్విస్ట్. అమ్మాయి సైకోలా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. ఫస్ట్ అమ్మాయికి దెయ్యం పట్టిందేమో అనుకుంటాడు. తర్వాత కొంతమంది డాక్టర్స్కి చూపించాక తెలుస్తుంది అమ్మాయికి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని. ఆ అమ్మాయి ఎప్పుడెలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియదని తెలుస్తుంది మన ప్రియదర్శి అన్నకి. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. అమ్మాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో, ఎప్పుడు బాధగా ఉంటుందో, ఎప్పుడు కోపంగా ఉంటుందో తెలియక పిచ్చి లేస్తుంది ప్రియదర్శన్కి. అసలు ప్రియదర్శి అన్న హీరోయిన్ని మళ్ళీ నార్మల్గా చేస్తాడా, అసలు చెయ్యగలడా, అండ్ ప్యారిస్ వెళ్ళాలన్న కోరిక తీరుతుందా అనేదే స్టోరీ. ఓవరాల్గా ప్రియదర్శి అన్న కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది భయ్య. డెఫినెట్గా థియేటర్లో అందరినీ నవ్వించబోతున్నారు మన ప్రియదర్శి అన్న. అస్సలు మిస్ అవ్వకండి, ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. రిమైనింగ్ థియేటర్లో చూద్దాం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.